Hello guys, today concept is Article 20 protection in respect of conviction for offences. అఫెన్సెస్లో ఎవరైతే ముద్దాయిలుగా తేలబడ్డారో వాళ్ళకి సంబంధించింది ఈ యొక్క ఆర్టికల్. ఇది ఒక ఫండమెంటల్ రైట్ అండి, రైట్ టు ఫ్రీడమ్ సంబంధించిన దాంట్లో ఆర్టికల్ 19 మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆర్టికల్ 20, దీంట్లో ఆర్టికల్ 20లో 3 సబ్ క్లాసెస్ ఉంటాయి. దాంట్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, దట్ ఈస్ 20 సబ్ క్లాస్ 1, 20 సబ్ క్లాస్ 2, 20 సబ్ క్లాస్ 3. 20 sub class 1, no person shall be convicted of any offences except for the violation of law in force at the time of the commission of the act charged as an offence, nor be subjected to a penalty greater than that which might have been inflicted under the law in force at the time of the commission of offence. దీని యొక్క నీటి ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చెప్తాను వినండి. ఎక్స్పోస్టో ఫ్యాక్టో లాస్. దీని యొక్క మొత్తాన్ని చదివిన దానికి సింపుల్గా ఒక హెడ్డింగ్ చెప్పాలంటే ఎక్స్పోస్టో ఫ్యాక్టో లాస్. ఎక్స్పోస్టో ఫ్యాక్టో లాస్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక అఫెన్స్ చేసినప్పుడు ఆ అఫెన్స్కి సంబంధించింది అప్పుడు దానికి సంబంధించిన చట్టం అనేది ఆ టైంలో ఉంటే ఆ చట్టం ప్రకారం మనకు శిక్ష వేయాలి, పెనాల్టీ వేయాలి, పనిష్మెంట్ చేయాలి. కానీ అలా కాకుండా ఎప్పుడో పాత అంటే ఇప్పుడు ఇవాళ జరిగింది, ఇవాళ ఎవరన్నా వచ్చి మనల్ని కొడితే ఒక శిక్ష ఉంది అనుకుందాం. కానీ మనకి ఆ టైంలో శిక్ష వేసి దాని నెక్స్ట్ వచ్చేదానికి ఏదైనా ఉంటే అప్పుడు మనకు మాత్రం దానికి నెక్స్ట్ సంబంధించిన పనిష్మెంట్ ఇవ్వకుండా మనకి ఇప్పుడు పనిష్మెంటే ఇవ్వాలి. దీనికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ స్లైడ్లో ఇస్తాను. నెక్స్ట్ ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 2, నో పర్సన్ షాల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ అఫెన్స్ మోర్ దాన్ వన్స్. అంటే ఒకసారి ఒక అఫెన్స్ చేసిన తర్వాత వాడికి ఒకటే పనిష్మెంట్ ఉంటుంది. ఒక అఫెన్స్కి ఒకటే పనిష్మెంట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ట్రయల్ జరగాలి, ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయాలండి. ఒకే పనిష్మెంట్కి మోర్ దాన్ 1 ట్రయల్, మోర్ దాన్ 1 ప్రాసిక్యూషన్, మళ్ళీ మోర్ దాన్ ఇంకో అఫెన్స్, ఇంకో ఛార్జ్ షీట్ అలాగ ఉండదండి. ఏదైనా సరే ఒక అఫెన్స్ చేసినప్పుడు దానికి సంబంధించిన అన్ని సెక్షన్స్ కానీ లేకపోతే ఎన్ని పనిష్మెంట్స్ అనేది ఒకటే ఛార్జ్ షీట్ ఫైల్, ఒకే ఎఫ్ఐఆర్లో ఫైల్ చేయాలి. అదే దీని యొక్క మీనింగ్. దీని యొక్క మీనింగ్ యొక్క థీమ్ ఏంటంటే డబల్ జియో పార్టీ. అది అంటే మెయిన్ హెడ్డింగ్. నెక్స్ట్ 20 sub class 3, no person accused of any offense shall be compelled to a witness against himself. అంటే ఇదేంటంటే సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అండి. ఇది ఆర్టికల్ 20 సబ్ క్లాస్ చెప్తాము. నెక్స్ట్ దీనికి ఒక కేసులా కూడా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 1 ఎక్స్ప్లెయిన్స్ ది ఎక్స్ పోస్టో ఫ్యాక్టో లాస్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక అఫెన్స్ చేసినప్పుడు దానికి సంబంధించిన పనిష్మెంట్ ఆ టైంలో కానీ యాక్ట్ ద్వారా కానీ పనిష్మెంట్ ఉంటేనే ఇవ్వాలండి. ఎప్పుడో ఫ్యూచర్లో వచ్చేది మనకు సంబంధం లేదు. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 అనేది 25/5/1961లో వచ్చిందండి. దీనికి సంబంధించింది డేట్ 25/5/1961కి సంబంధించిన ఆ రోజు కానీ మీరు డౌరీకి సంబంధించింది ఎటువంటి అఫెన్స్ కానీ మీరు చేస్తే ఆ రోజు చట్ట ప్రకారం వచ్చిందండి. ఒకవేళ 25/5/1961 ముందు రోజు లేదా ముందు నైట్ లేదా ఒక్క క్షణం ముందైనా మీరు డౌరీకి సంబంధించిన అఫెన్స్ చేస్తే దాని నెక్స్ట్ రోజు సంబంధించిన అఫెన్స్ మీకు రిజిస్టర్ అవ్వదు. అదే అండి ఎక్స్పోస్టో ఫ్యాక్టో లాస్. అంటే మీరు ఏ రోజు అయితే అఫెన్స్ చేస్తున్నారో ఆ రోజు అఫెన్స్ చేసేటప్పుడు ఆ చట్టం ఉంటే ఆ చట్టం మీకు అప్లై అయ్యిద్ది. ఒకవేళ అప్పుడు కానీ మీకు చట్టం కానీ అప్లై అవ్వకపోతే మీకు మాత్రం అదే ఎటువంటి శిక్ష పడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2010లో అనమాట ఐటీ యాక్ట్ వచ్చింది. ఆ ఐటీ యాక్ట్ రాకముందు సైబర్ నేరాలు చాలా జరిగాయి ఇండియాలో. కానీ 2010లో ఐటీ యాక్ట్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి సైబర్ నేరం జరిగితే ఆ యాక్ట్ ప్రకారం మనకు శిక్షలు వేస్తారు. ఇది వరకు ముందు శిక్షలు వేసారా అంటే వేరు. ఎలాగ వేస్తారు? అది ఎక్స్పోస్టో ఫ్యాక్టో లాస్. నో ఐఎమ్ టెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్, విచ్ ఇంపోజెస్ ఆర్ పెనాల్టీస్ ఆర్ కన్వెక్షన్స్ ఆన్ ద యాక్ట్స్ ఆల్రెడీ డన్ అండ్ ఇంక్రీజెస్ ద పెనాల్టీ ఫర్ సచ్ యాక్ట్స్. Example, the Dowry Prohibition Act 1961 came into force from 25/1916. A person of guilty of accepting dowry is punishable under the Act 25/1961. If the person accepts dowry before the date of 25/1961, that is not an offence according to Dowry Prohibition Act 1961. The exposed flags of 3 kinds as follows. అంటే 3 రకాలుగా మనం ఈ స్టేట్మెంట్ని ఎక్స్పోస్టో ఫ్యాక్టో లాస్ గురించి మనం 3 పాయింట్లుగా మాట్లాడుకోవచ్చు. ఏ లా విచ్ డిక్లేర్స్ సమ్ యాక్ట్ ఆర్ ఒమిషన్ యాజ్ అన్ అఫెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద యాక్ట్ ఆర్ ఒమిషన్. అంటే మనం చట్టం చేసిన తర్వాత ఎప్పుడైతే అప్లికేషన్లో వచ్చిద్దో అక్కడి నుంచి
అప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ పైన తీసుకున్న ఎగ్జాంపుల్ చూసుకుంటే 25/1961 తర్వాత వచ్చిన ప్రతి కేసు డౌరీ యాక్ట్ కింద మనకు రిజిస్టర్ చేస్తారు, దాని ముందు మాత్రం రిజిస్టర్ చేయరు. నెక్స్ట్, ఏ లా విచ్ ఎన్హాన్సెస్ ద పనిష్మెంట్ ఆర్ పెనాల్టీ ఫర్ అన్ అఫెన్స్ సబ్సిక్వెంట్ ద కమిషన్ ఆఫ్ దట్ అఫెన్స్. మీ కింద చెప్పే డౌరీ తీసుకుంటే నేరం అన్నప్పుడు 25/1916 తర్వాత డౌరీ తీసుకుంటే దానికి సంబంధించిన పనిష్మెంట్ మీకు విధిస్తారు. If you taken the dowry from before the 25/1961, there is no offence. But after 25/1961, there is an offence according to the dowry provision of 1961. Next, the law which prescribes a new and different procedure of prosecution of an offence subsequent to the commission of the offence. Ante nothing but if a law declares that there is a way, there is a procedure, there is a punishment, there is a penalty, like that in that law they given all the things. But before there is no law, there is no procedure, no penalty, no punishment. Like that, these three important factors are the ex post facto laws. Article 20 subclass 1 case law is important there. The Kedarnath versus State of West Bengal. In this case, Kedarnath was arrested, and in the 1947, the case will be in the court and extends to the case will be not given judgment. The case will be continuous up to 1949. In 1949, government amended the act. The fine will be doubled. In the court verdict in the 1949, but the case starts at 1947. But the court given verdict in 1949, according to the Amendment Act 1949, what is the punishment for the fine is doubled. But the court also given the latest Amendment Act. But Kedarnath went to the Supreme Court. In this case, no double fixed, only the one type of fine only. That means the previous month, at the time of 1947, the offence was there. The punishment also given like that 1947 only, because that affair also reached 1947, not 1949. Okay, this is the best example of Article 20 subclass 1, which belongs to the ex post facto laws. ఈ కేసులో ఏమైందంటే ex post facto laws Article 20 subclass 1 ప్రకారం కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో ఇతను ఒక అఫెన్స్ కింద 1947లో ఇతనికి కోర్టులో వేశారండి. ఇతనికి కోర్టు కేసు అనేది 1947 నుంచి 1949 వరకు కేసు నడుస్తూ ఉంది. 1949లో ఈయనకి సంబంధించిన అఫెన్స్కి గవర్నమెంట్ అనేది ఏదైతే ఒక చట్టం చేయబడిందో ఆ చట్టంలో అమెండ్మెంట్ చేయబడింది. ఎట్లాగంటే పనిష్మెంట్ అనేది రూపాయి కాదు, ₹2 కట్టించుకోండి అని ఎగ్జాంపుల్ చెప్తున్నారు. రూపాయి అయితే దానికి డబల్ చేసి కట్టించుకోమన్నారు. కానీ కోర్టు జడ్జిమెంట్ ఏం చేసిందంటే లేటెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అతనికి ఫైన్ అనేది డబల్ చేసి వేసింది. అప్పుడు ఇతను ఏం చేశాడంటే అలాగే ఎలా వేస్తారు, మీరు కేసు అనేది 1947 రిజిస్టర్ చేస్తున్నారు, 1947 చట్టం ప్రకారం నాకు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా సేమ్ పాయింట్ చెప్పింది, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లాస్ని మీరు ఎలాగ ఇక్కడ అమెండ్ చేయడానికి కుదరదు, ఓన్లీ సింగిల్ అమౌంట్ ఆఫ్ ఫైన్ అనేది మీరు ఇవ్వాల్సింది, అలాగే మీరు జడ్జిమెంట్ అనేది మార్చుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. Article 20 subclass 2, no person shall be prosecuted and punished for the same offence more than once. అంటే దీనికి సంబంధించింది డబుల్ జియోపార్డీ అండి. ఒక శిక్షకి ఒక అఫెన్స్కి లేదా ఒక నేరానికి ఒకటే శిక్ష ఉండేదండి. ఒక నేరానికి ఒకటేసారి శిక్ష పడాలి, మోర్ దాన్ వన్స్ పడకూడదు. అంటే ఒకటి కన్నా 2 శిక్షలు పడకూడదు. దీని యొక్క ఉద్దేశం ఇది. దీనికి సంబంధించిన లాటిన్ వర్డ్ ఒకటి ఉందండి, నెమో డెబిట్ బిస్ వెక్సరీ. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఒక పనిష్మెంట్కి ఒక్కొక్క అఫెన్స్కి ఒకే పనిష్మెంట్, ఒకే అఫెన్స్కి 2-3 సార్లు పనిష్మెంట్ ఇవ్వకూడదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది. దాన్ని డబుల్ జియోపార్డీ అంటే ఒకసారి అఫెన్స్ జరిగింది అంటే ఒకటే పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ని ఒక 2 ఏళ్ళ తర్వాత కేసు ఆడికి పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కేసు ఓపెన్ చేసి అప్పుడు సాక్ష్యాలు మేము తేలేదు అని చెప్పి ఇతను హత్య చేయలేదు ఇంకోటి కూడా చేశాడు అని చెప్పి ఇంకోసారి సాక్ష్యాలు పెడితే అది కుదరదు. ఒక్కసారి జరిగిన తర్వాత పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకో పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు. నా ఐమ్ టెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్, డబుల్ జియోపార్డీ మీన్స్ one punishment for an offence, no 2 times punishment for same offence. Article 20 subclass 3, no person accused any offence shall be compelled with his self-incrimination. That means if you are arrested, if you are suspected in any case, the police or other persons or investigators or any other central agencies that will be pressed to you only do that thing. So at that time don't do that. That means you are in charge, you are in witness, you have to change your confession and you only do it, please tell me like that, or you have to write this, I am only doing like that. They will stressed and you have to created
యువర్స్ ఓన్లీ చార్జ్ అగైనెస్ట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ, లైక్ దట్. ఇప్పుడు తెలుగులో ఏంటంటే దీనికి సంబంధించిన ఏం లేదంటే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ప్రకారం ఎటువంటి మీరు ఏమైనా అఫెన్స్లో కానీ ఇరుక్కున్న చోట అక్కడ కానీ ఎటువంటి సెంట్రలైజేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ అక్కడ మీరు చేయకపోయినా మీకు మీరే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకోవాలి అనేది దీని యొక్క ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 అండి. దీనికి ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తాను, 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను దీనికి సంబంధించింది. కాకపోతే దీనికన్నా ముందు ఒక లాటిన్ మ్యాక్సిమం ఉందండి, దీని గురించి చెప్పుకుందాం. నెమో టెనిటర్ ప్రొడేర్ ఎక్యూరే సెపిసం. ఎవరైతే తప్పు చేసి శిక్ష అనుభవిస్తా అంటారో వాళ్ళకి వాళ్ళే సాక్షిగా మారిపోమని చెప్పి అని ఒత్తిడి చేయకూడదు. ఇదే అండి తెలుగు మీనింగ్. Now 2 case laws was there. Nandini Satapathy versus PL Dani. In this case, corruption charges was imposed on the accused, but Article 20 subclass 3 was self-incrimination against self-incrimination of the accused. Against self-incrimination, but what is the point is here the investigation, Article 20 subclass 3, the investigation officers asked anything, but the corruption charges imposed on one person, that is accused. He says I am not tell you anything, I am not answering to you, he said like that. At that time the investigation officer imposed, if you are not telling to me, definitely I will put on 179 IPC and 25, 26, 27 of the Indian Evidence Act also I am imposing upon you, like that. The investigation officer at that time he went to the Supreme Court. At that time the Supreme Court given verdict, a beautiful verdict was there. The Supreme Court told that Article 20 subclass 3 was uplifted and section 179 of the IPC was not recognized like this. సో ఇన్ దిస్ కేస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈచ్ అండ్ నా. ఇప్పుడు తెలుగు చెప్తున్నానండి. నందిని సతపతి వర్సెస్ పిఎల్ దాని కేసులో కరప్షన్ ఛార్జెస్ అంటే ఎలాగంటే అక్రమంగా లేకపోతే లంచం తీసుకున్నాడనే ఒక ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణ వచ్చిన ద్వారా అప్పుడు ఆమెని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గరికి తీసుకువెళ్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏవైతే అడుగుతున్నాడో మీరు లంచం తీసుకున్నారా, మీ డబ్బులు తీసుకున్నారా, అతను క్వశ్చన్లు వేస్తుంటే ఇక్కడ ఈమె ఏమంటుందంటే నాకేం తెలియదండి, నాకేం సంబంధం లేదని చెప్పి ఇలాగ ఆన్సర్స్ చెప్పడం, అది ఇలాంటి ఆన్సర్స్ చెప్పడం, నాకు తెలియదని చెప్పడం, సైలెంట్గా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్తుంది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీరు కానీ సమాధానం చెప్పకపోతే సెక్షన్ 179 ఆఫ్ ఐపీసీ మీ మీద ఇంపోజ్ చేస్తాము అని చెప్పగానే అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిందండి. సుప్రీంకోర్టుకి వెళ్తే అప్పుడు ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ప్రకారం నీకు నువ్వే అగైనెస్ట్గా నువ్వు సాక్ష్యాలు ఏం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ప్రకారం సుప్రీంకోర్టు ఆ యొక్క జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. నెక్స్ట్ ఇంకో కేసు అండి, స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ కార్తికేలు గౌడ్లో ఇక్కడే ఇచ్చారంటే ఈ కేసులో ఒకళ్ళు ఇన్వెస్టిగేషన్ ఒక పర్టికులర్ మర్డర్ సీన్లో వీళ్ళు ఇరుక్కున్నారండి. ఈ మర్డర్ కేసులో ఇరుక్కుంటే అప్పుడు ఏంటంటే పోలీసులు వాళ్ళని సస్పెక్ట్ లిస్ట్లో పెట్టినప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఫింగర్ ప్రింట్ సిగ్నేచర్ తీసుకుంటున్నారు. అప్పుడు ఒక పర్సన్ అనేవాడు ఏం చేశాడంటే నేను పెట్టను అని చెప్పి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, నువ్వు ఎందుకు పెట్టవు, నువ్వేనా చేసింది అని చెప్తే లేదండి నేను ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ప్రకారం నేను పెట్టను అని చెప్తే అప్పుడు ఇతను ఏం చేశాడంటే ఇతను అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఇతను సుప్రీంకోర్టుకి వెళ్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే థంబ్ ఇంప్రెషన్ లేదా స్పెసిఫిక్ స్పెసిమెన్ ఆఫ్ సిగ్నేచర్ అనేది మేము విట్నెస్ల కింద రిగార్డ్ చేయము, అంటే మేము తీసుకోబడము అని చెప్పారండి. సో దీని ప్రకారం ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇవ్వాలి కదా సాక్ష్యాలు అని అనొచ్చు, కానీ సాక్ష్యాలు ఇస్తే అక్కడ ఏమి సాక్ష్యాలు లేకపోయినా ఇతని దగ్గర తీసుకున్న ఏదైతే ఎవిడెన్స్లు ఉన్నాయో ఆ ఎవిడెన్స్లు తీసుకెళ్ళి అక్కడ ఎవిడెన్స్లు లేకపోతే ఇతను వేలు ముద్ద సంతకాలు తీసుకెళ్ళి అక్కడ అప్లై చేసి ఇతన్నే ముద్దాయి కింద ట్రీట్ చేస్తే అప్పుడు ఏంటి అర్థం? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 అనేది ఇక్కడ వీళ్ళు ఉపయోగించారు. ఇది కేసులకి మార్పు అండి. నేను చెప్తుంది ఈ కేసుల వరకే, మీరు ఇంకో కేసు తీసుకొచ్చి ఇలాగే ఎందుకు జడ్జిమెంట్ అప్లై చేయలేదు అని చెప్పకూడదు. ఓకేనా? నెక్స్ట్ నౌ ఐమ్ టెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్. స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ కార్తికేయ గౌడ. ఇన్ దిస్ కేస్ one murder was done nearby that person. Some persons were in the suspect list. So each and every person must given to the signature and thumb impression, like that they asked, but some persons are refused.
Here, Karthikela God was refused to given to his signature and his thumb impression to the state of Bombay. So at that time, he went to the court and asked for Article 23 was violated because of that. Because of that, my signature and my thumb impression was not given to the state. So at that time, Article 23 was violated. So here the Supreme Court and the High Court they given the valuable judgment. That means if you are also forcefully taken from the suspects or any other person's thumb impression and signature, we not regarded as a weakness and as given as the Supreme Court verdict. Thanks for watching the video. Please like, comment, share and subscribe to Josh Legal Concepts. Thank you.